What if I lay down and I play dead and I stay dead? Baby, you'll get sick of being the monster out of my head, under my bed. Think you're something out of my night. Hi friends, this is Swapna. Welcome back to our channel Smart Telugu Housewife. ఎలా ఉంది న్యూ పిల్లక చూసారా? సో ఈరోజే కొంచెం ఎండ తగ్గి ప్లెజెంట్గా ఉందండి క్లైమేట్. అండ్ మొన్న మీకు నేను షేర్ చేసిన అమెజాన్ హాల్లో ఈ శారీ బాగుందని చెప్పేసి ఇది పక్కకు తీసాను. సో ఫ్లవర్స్ అండ్ మంచిగా ఇప్పుడు కమింగ్ రెయినీ సీజన్కి వింటర్ సీజన్కి ఇవి చాలా బాగుంటాయి. అంటే మనకి వాషింగ్కి కన్వీనియంట్ ఉంటాయి, త్వరగా డ్రై అయిపోతాయి. అండ్ ఆ క్లైమేట్కి కూడా మనకి ఫ్లోరల్ ప్రింట్ ఉన్న బట్టలు అనేవి కొంచెం పీస్ఫుల్గా అనిపిస్తాయి అనమాట. అండ్ ఇంకా ఇవ్వండి మొత్తం బట్టలన్నీ కూడా ఒక వర్షం పడిందని కొంచెం హోల్డ్ చేయడం వల్ల ఎక్కువైపోయినాయి. ఇవన్నీ కూడా మడత పెట్టేస్తున్నాను. ఇంకా కమింగ్ స్కూల్స్ దగ్గరకు వచ్చేసాయి. సో పిల్లలకి మనం ఇప్పుడు ఫీజులు కట్టే టెన్షన్లో ఉంటాము. వాళ్ళకి బట్టలు యూనిఫామ్ కుట్టించడం, లేదంటే ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ ఉన్నవి పొడుగైనాయా పొట్టిగైనాయి అని చెప్పి చూసి సరి చేయడము, షూస్, బుక్స్, ఫుల్ హడావిడి ఉంటాం కదా. సో ఒక కైండ్ ఆఫ్ అంటే నిన్న మొన్నటి వరకు ఎన్నికల టెన్షన్ ఎట్లా ఉంది, ఇప్పుడు పేరెంట్స్ అందరికీ కూడా స్కూల్ టెన్షన్ అనమాట. ఎందుకంటే అన్నీ కొనడానికి కావాల్సినంత బడ్జెట్ చూసుకోవాలి. ఈ మంత్ ఫీజులు కట్టాలి, పిల్లలందరికీ కావాల్సినవన్నీ సెట్ చేసి వాళ్ళని ఒక దారికి తెస్తే ఇక వాళ్ళ స్టడీ కెరీర్ అనేది మళ్ళీ ఇన్ని రోజులు బ్రేక్ ఇచ్చారు కదా సమ్మర్కి, సో మళ్ళీ మొదలవుతుంది. అందరివి ఒక ట్రాక్లోకి వచ్చేస్తాయి. సో ఇంకా నేను కూడా సేమ్ అదే పనిలో ఉన్నాను. ఎందుకంటే ఇద్దరు హయ్యర్ క్లాసెస్ అవడం వల్ల మాకు బడ్జెట్ ఈసారి బాగానే పెద్దగా అయిపోయిందనమాట. సో కానీ ఏం చేస్తాం, పిల్లలు పెద్దగా అవుతుంటే మన బడ్జెట్ కూడా పెరుగుతూనే ఉంటుంది. సో ఇంకా మా పాప అయితే లాస్ట్ బీటెక్ 4th ఇయర్కి వచ్చేసింది. ఇంకా తనకి ఈ సంవత్సరం ఫీజు పే చేస్తే ఇంకా నెక్స్ట్ ఇయర్ అనేది ప్లేస్మెంట్ని బట్టి ఇక మనం కొంచెం ఫ్రీ అవ్వచ్చు. అండ్ ఇంకా ఓన్లీ వీటి వరకే ఉంటుంది ఫీజు నాకు. ఇదిగోండి ఇంత చల్లగా ఉన్నా కూడా చెమట ఉమ్మదం ఎక్కువ అనమాట మా దగ్గర. కూలర్ పెట్టుకొని ఆ కొంచెం పని కూడా చేసుకుంటూ ఉన్నాను. జుట్టు వదిలేస్తే బాగానే ఉంది, కానీ ఎవరో కొంతమంది ప్రీవియస్ వీడియోస్లో చెప్పారు, అక్క మీరు అలా కట్టేయకుండా వదిలేసుకోండి బాగుందని. కానీ రోజంతా పని చేస్తూ ఉంటే మనకి చెమట పడుతుంది కదా, చెవుల దగ్గర మెడ మీద అంతా వాలినట్టుగా ఉండి చిరాకుగా ఉందని ఇదైతే పిల్లగా పెట్టేసుకుంటే పీస్ఫుల్గా మెడ మీద ఏం లేకుండా హాయిగా ఉందన్నమాట. సో అందుకని అలా పెట్టేశాను. అండ్ ఒక మధ్యలో ఒక 2 రోజులు హైదరాబాద్ వెళ్ళొచ్చి కాస్త చినుకులు పడేసరికి ఇవి కొద్దిగా గలగలలాడేవి కాస్త మళ్ళీ సాఫ్ట్ అయినాయి. సో వాటిని మళ్ళీ ఒకసారి ఎండబెడదామంటే ప్రతిరోజు పెద్దగా ఇంకా ఎండ రాలేదు. అండ్ ఇగోండి అత్తయ్య వాళ్ళ నుంచి వచ్చేటప్పుడు అక్కడ తెచ్చుకున్నాం అనమాట గోరింటాకు. సో పౌడర్ చేసుకుంటే తలకి నేను ఆల్రెడీ హెన్నా ప్యాకెట్ కొనుక్కుంటాను కదా, సో దాని బదులుగా ఇది వాడుకోవచ్చు అని చెప్పి అవి ఎండబెట్టుకున్నాను. ఇంకైతే ఇగో కొద్దిగా ఇక్కడ సైడ్లు గ్రే హెయిర్ కనిపిస్తూ ఉంటుంది, మళ్ళీ కలపాలి. అందుకని చెప్పేసి నేను తెచ్చుకునేది ఎప్పుడు మీకు అమెజాన్ హాల్ వీడియోలో చూపిస్తూ ఉంటాను కదా, నుపూర్ హెన్నానే యూజ్ చేస్తాను. అండ్ ఇంకా కారము అదంతా కూడా అమ్మ వాళ్ళకి ఇవ్వాల్సింది కొంచెం ఇవ్వంగా మిగిలింది నేను ఈ డబ్బాకి సర్దేసుకున్న. పెద్దగా ఇంట్లో కారం తినరు, కొంచెం కారం ఎక్కువ వేసినా మంట అంటారు, అందుకని నాకు కొద్దిగా పట్టించుకున్నాను. ఇంకైతే కాస్త వంట పని చేసుకుంటున్నాను. అండ్ మీకు మొన్నటి వరకు చెప్పాను కదండి, మనకి అమెజాన్ వార్డ్రోబ్ రిఫ్రెష్ సేల్ 5th వరకు జరిగింది కదా. సో ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మనకి మినిమం 40% ఆఫ్ అయితే ఉంది. ఆ సేల్ అయితే అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ మీరు ఏదైనా అమెజాన్లో షాపింగ్ చేస్తే మీకు మినిమం 40% ఆఫ్ వస్తుంది, ప్లస్ ఎక్స్ట్రా అప్ టు 5% ఆఫ్ కూడా వస్తుందన్నమాట. సో హ్యాపీగా మీరు కావాలి అనుకుంటే ఏమైనా తీసుకోవాలంటే తీసుకోండి. నేను ఈ గ్రే హెయిర్ గురించి చెప్పాను కదా, దీనికి సంబంధించి ఇంతకుముందు అత్తర్ ఆయుర్వేద అనే బ్రాండ్ ఇది వాడాను, ఇండిగో పౌడర్. అది బాగానే పనిచేసింది, కాకపోతే చెయ్యంతా కూడా ఫుడ్ కలర్ ఏమో వేస్తారేమో, చెయ్యంతా ఒకలాంటి గ్రీనిష్గా అనిపించేది. సో అది అయిపోయింది పొడి. ఇంకా ప్రశాంతంగా అమ్మయ్య అయిపోయింది కదని దాన్ని వదిలిచ్చేసుకుని ఇంకో కొత్త బ్రాండ్ తీసుకున్నాను. అది ఇప్పుడు మీతో షేర్ చేస్తాను చూడండి. అండ్ రైస్ అయితే పెట్టేశాను, డైరెక్ట్గా కాకుండా గిన్నెలో కడిగేసేసి అలా పెట్టుకుంటే ఏంటంటే మనకి స్టీల్ గిన్నెలో స్టవ్ మీద వండినా కొంచెం సేపు చూసుకోకపోయినా అడుగంటేసిద్ది. రైస్ కుక్కర్ అల్యూమినియం బౌల్ కదా ఎందుకులే అని చెప్పేసి కాస్త మా వరకు వండేటప్పుడు మాత్రం ఇక్కడ డైరెక్ట్గా కాకుండా అలాగే పెట్టేస్తున్నాను. అండ్ ఇవాళ వచ్చేసి పెసరపప్పు, ఇవి అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాను అనమాట. మామూలుగా పెసలు క్లీన్ చేసి మంచిగా వేయించి పప్పు ఆడిచ్చి పొట్టంతా చెరిగేసేసి చేసుకుంటారనమాట. బాగుంటుంది. మనం కందిపప్పుకి అలవాటు అయిపోయాం, కానీ ఈ పెసర్లు ఇలాగ చేసుకుని తింటే కూడా ఇది ఒక డిఫరెంట్ ఫ్లేవర్, టేస్ట్ బాగుంటాయి అనమాట. సో మొన్న వెళ్ళానని చెప్పాను కదా,
వచ్చేటప్పుడు ఇవి కొన్ని జాంకాయలు, కొన్ని సపోటాలు అవన్నీ తెచ్చుకున్నాం అనమాట. సో ఈరోజు కందిపప్పు బదులుగా పెసరపప్పు చేద్దాంలే ముద్దపప్పు లాగా అని చెప్పి కడిగాను. సో ఇవ్వండి, ఈ గ్రే హెయిర్ కవర్ చేయడానికి హెన్నా నానపెట్టుకోవాలి. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇందాక చెప్పాను కదా ఇండిగో పౌడర్ ఏది ఉందని. ఇదిగోండి, ఇది శుద్ధ్ ఆన్లైన్ అని చెప్పి ఏమో బాగానే అనిపించింది. చూడాలి. న్యాచురల్ హెయిర్ డే అని ఉంది. ఇండిగో ఏంటంటే మనం హెన్నా పెట్టుకుంటే మనకి కలర్ యాడ్ అవుతుంది. ఈరోజు హెన్నా పెట్టుకొని వదిలేసామనుకోండి కొంచెం ఆరెంజిష్గా మారుతుంది. రేపు వేసుకుంటే బాగుంటుంది అనమాట. సో హెయిర్ డైలు వేసుకోవద్దు అనుకునే వాళ్ళు ఇలాగ ప్రిఫర్ చేయొచ్చు. కానీ ఈ పౌడర్స్ ఇంత గ్రీన్గా ఉంటాయా నిజంగానే నాకైతే డౌట్. ఎందుకంటే మీకు ఇంత గోరింటకు చూపించాను చూడండి, గ్రీన్గా ఉన్న ఆకు పండిన తర్వాత అది ఎండిన తర్వాత ఎర్రగా మారింది. మరి వీళ్ళేమో ఇంత పచ్చగా చూపిస్తారు ఆకుల పళ్ళు. మరి ఏం చేస్తారో తెలియదు. కానీ మొత్తానికైతే తెచ్చుకోవడానికైతే తెచ్చుకున్నాను. ఇంకా ఇండిగో ఆకైతే నాకు దొరకదు కదా, గోరింటాకు దొరికినట్టుగా అని చెప్పి. అండ్ ఇది వచ్చేసి ఇంకా హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఒక 2 జ్యువెలరీ సెట్స్ తీసుకున్నాను. సో అక్కడ అవి ఇంటి దగ్గర అన్బాక్సింగ్ చేస్తూ మీకు చూపిద్దాం అని చెప్పేసి షూట్ చేశాను. వీటికి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్రజెంట్ మీకు ఇందాక చెప్పాను కదా మినిమం 40% ఆఫ్ ఉంటుంది. ఎక్స్ట్రా ఇంకొక అడిషనల్గా 5% ఆఫ్ కూడా వస్తుంది. సో మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే వీటి లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఆ లింక్స్ ద్వారా షాపింగ్ చేసుకోండి. అండ్ ఇదైతే అసలు గ్లిటరీగా ఎంత బాగుందంటే ఆ కలర్స్ షేడ్ పింక్ అన్నీ మల్టీ కలర్గా కనిపిస్తుంది. చూడడానికి ఒకటే గోల్డ్ కోటింగ్లా ఉంది, కానీ మనం ఇలా అటు ఇటు అంటూ ఉంటే మాత్రం డిఫరెంట్ కలర్స్ అండ్ నైట్ పార్టీస్కి అయితే రియల్లీ బాగుంటుంది. సో సేమ్ బ్రాండ్ నుంచి ఇంకొకటి కూడా తీసుకున్నాను. ఇది ఇమేజ్లో చాలా బాగుంది, కానీ కొంచెం మ్యాట్ లుక్ లాగా అనిపించింది. అండ్ నాకు ఇయర్ రింగ్స్ అంత బాగా అనిపించలేదు. సో ఇది అయితే రిటర్న్ చేసేస్తాను. నాకు అంత గ్రేట్గా ఏం అనిపించలేదు. అండ్ ఒక శాండిల్స్ కూడా తీసుకున్నాను. ఎప్పటి నుంచో నేను యూజ్ చేసే బ్లాక్ కలర్వే ఉన్నాయి. వాటి బదులుగా ఈ ఒకటి తీసుకుందాం అన్నాను, కానీ సైజు పెద్దగా అయిపోయింది. ఒక్కొక్క బ్రాండ్ మనం పెట్టిన సైజు హెవీగా ఉంటుంది, ఒక్కొక్క బ్రాండ్ మనం పెట్టుకున్నది ఇంకా చిన్నగా వస్తుంది. సో కొంచెం చెప్పులు ఒక్కటే మనకి సరిగ్గా అర్థం. కాలు వాళ్ళు యూకే అని చెప్పి సెంటీమీటర్స్ ఇంచెస్ అంటూ రాస్తూ ఉంటారు. సో నా కాలుకి కొంచెం పెద్దగా అయిపోయింది, కానీ చాలా చాలా బాగుంది. ఇది కొంచెం చిన్న సైజు తీసుకుని మనం రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. కలర్ కానీ దాని మీద ఇచ్చిన ఎంబ్రాయిడరీ వర్క్ చాలా బాగున్నాయి. అండ్ బ్యాక్ సైడ్ కూడా స్మూత్గా టైల్స్ మీద నడిస్తే పడిపోయేలా కాకుండా చక్కగా గ్రిప్ ఉన్నాయి అనమాట. ఇలాంటివి ఏంటంటే గబుక్కుని స్లిప్ అవ్వవు మనకి. అండ్ ఇది ఒక డ్రెస్, ఇదైతే చాలా చాలా బాగుంది. నేను ఇప్పుడు మీకు చూపించేది వచ్చేసి దుపట్టా. దీని తర్వాత మనకి ఫ్రీగా ఉండేటటువంటి రెగ్యులర్ మనకి ఎలాస్టిక్తో ఉన్నటువంటి ప్యాంటే ఇచ్చారు. కాళ్ళ దగ్గర కూడా మనకి మంచిగా డిజైన్ వచ్చింది. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. మంచి ఆనియన్ కలర్. మీకు నేను అది వీడియో స్టార్టింగ్లో ఒక శారీ చూపించాను చూడండి, శారీ కలర్ టైపే అనమాట. బాగుంది. ఇది కొంచెం యూనిక్గా ఉంది కలర్ అండ్ కొద్దిగా స్టైలిష్గా కూడా ఉంది. డ్రెస్ కాస్ట్ కూడా అలాగే ఉంది రండి. మనం పెట్టే రేటుని బట్టే డ్రెస్ క్వాలిటీ కానీ డిజైన్ కానీ ఉంటుంది. సో ఇవన్నీ కూడా అక్కడ హైదరాబాద్లో ఉన్నప్పుడు చూసి సెట్ చేసి పెట్టాను అనమాట. సో ఇదండి ఇవాళ సింపుల్ వీడియో. నేను చేసిన ఈ చూపించిన ప్రోడక్ట్స్లో మీకు ఏమైనా నచ్చితే లింక్స్ ద్వారా షాపింగ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా నేను చూపించిన ప్రోడక్ట్స్ హెల్ప్ అవుతాయి అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.